తెలంగాణలో ఫార్ములా ఈ కార్ రేసింగ్ హీట్ నెలకొంది. 2 గంటలుగా మాజీ మంత్రి కేటీఆర్ విచారణ కొనసాగుతోంది. ఫార్ములా ఈ కార్ కేసులో ప్రశ్నల వర్షం కురిపించారు అధికారులు. ఐఓ ఆఫీసర్ మాజిద్ ఖాన్, ఏసీబీ జాయింట్ డైరెక్టర్ రీతూ రాజ్, డైరెక్టర్ తరుణ్ జోషి కేటీఆర్ ను ప్రశ్నిస్తున్నారు. ఫార్ములా ఈ రేస్ పై ఫిర్యాదుదారుడు దానా కిషోర్ స్టేట్మెంట్ ఆధారంగా విచారణ కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది. ఫార్ములా ఈ కారు రేస్ కంపెనీ చెప్పిన వివరాలు, హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ అరవింద్ కుమార్ స్టేట్మెంట్ ఆధారంగా కేటీఆర్ ను ప్రశ్నిస్తున్నారు. ఎఫ్ఈఓతో ఒప్పందాలు, నగదు బదిలీ అంశాలపై ఏసీబీ అధికారులు ఆరా తీస్తున్నారు. ప్రభుత్వం ఎందుకు పెట్టుబడులు పెట్టిందని ప్రశ్నించినట్టుగా తెలుస్తోంది. కేబినెట్ అనుమతి లేకుండా డబ్బులు తరలింపుతో పాటు ఇప్పటికే ఏసీబీ సేకరించిన పత్రాలను ముందుంచి ఏసీబీ ప్రశ్నిస్తున్నట్టు సమాచారం అందుతోంది. ఎఫ్ఈఓ కంపెనీ ప్రతినిధులు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా ప్రశ్నలు సంధిస్తున్నారని తెలుస్తోంది. రైట్, కేటీఆర్ విచారణకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, ఇటు కేటీఆర్ విచారణ అయితే కొనసాగుతుంది, ఎలాంటి ప్రశ్నలు సంధించే అవకాశం ఉంది, అప్డేట్స్ ఏంటి? కేటీఆర్ ఏసీబీ విచారణ కొనసాగుతోంది. గత 3 గంటల నుంచి ఇన్వెస్టిగేషన్ అధికారులు ఈ విచారణ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఏసీబీ అధికారుల బృందం, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా ఉన్నటువంటి మాజిద్ ఖాన్, అలాగే జాయింట్ డైరెక్టర్ రితిరాజ్, డైరెక్టర్ తరుణ్ జోషి, ఈ ముగ్గురు ప్రస్తుతం కేటీఆర్ను విచారిస్తున్నారు. ఇక విచారణ కొనసాగుతూ ఉండగానే విచారణ గదికి సమీపంలోనే అడ్వకేటు రామచంద్రరావు సైతం విచారణ జరుగుతున్నటువంటి తీరును ఆయన అబ్జర్వ్ చేస్తున్నారు. అయితే విచారణ గదిలోకి అనుమతి లేదు, కానీ కోర్టు యొక్క ఆర్డర్స్ ప్రకారం, గతంలో కోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్స్ని బట్టి విచారణ జరుగుతున్నటువంటి గదిలోకి కేటీఆర్తో పాటు ఆయన ఉండేటువంటి అవకాశం లేకపోయినప్పటికీ విచారణ జరుగుతున్నటువంటి తీరును పక్కనే ఉంచి కొంత దూరం విజిబుల్ డిస్టెన్స్లో నుంచి చూసేటువంటి అవకాశం అనేది కోర్టు ఆర్డర్స్ ద్వారా కల్పించారు. కాబట్టి సో దానికి అనుగుణంగానే న్యాయవాదికి కనిపించేలాగా ప్రస్తుతం కేటీఆర్ను విచారిస్తున్నారు ఏసీబీ అధికారులు. ముఖ్యంగా ఈ ఫార్ములా కార్ రేస్లో ఇది 2వసారి కేటీఆర్ను విచారించడం. గతంలో ఆయన్ని మొదటిసారి విచారించినప్పుడు ఫస్ట్ ఎప్పుడైతే ఇటు హెచ్ఎండిఏ అధికారి రమేష్ ఇచ్చినటువంటి ఫిర్యాదు, దానకిషోర్ ఇచ్చినటువంటి ఫిర్యాదు ఆధారంగా ఆయన ఇచ్చినటువంటి అంటే దాదాపు 55 కోట్ల రూపాయల అవినీతి అనేది జరిగింది. ఇందులో చాలా కీలకంగా మొత్తం 55 కోట్ల రూపాయల ధనాన్ని హెచ్ఎండిఏకు సంబంధించినటువంటి అమౌంట్ను దుర్వినియోగం పాలు చేశారన్నటువంటి విషయాలకు సంబంధించి ఎవిడెన్స్తో సహా పూర్తి ఆధారాలను సమర్పిస్తూ ఆయన ఫిర్యాదు చేసిన తర్వాత సిఎస్ స్థాయి అధికారులు దీని మీద ప్రత్యేక దృష్టి సారించి ఆ తర్వాత ఏసీబీకి ఫిర్యాదు చేయడంతో ఏసీబీ అధికారులు పూర్తి ఎవిడెన్స్ను పరిశీలించి కేసు నమోదు చేశారు. ఇందులో అప్పుడు మంత్రిగా ఉన్నటువంటి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీద, అలాగే సీనియర్ ఐఏఎస్ అధికారి, మాజీ మున్సిపల్ చీఫ్ సెక్రటరీగా పనిచేసినటువంటి అరవింద్ కుమార్, అలాగే మాజీ హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్గా ఉన్నటువంటి బిఎల్ఎన్ రెడ్డి, ఈ ముగ్గురు మీద A1, A2, A3లుగా వీళ్ళను ఈ కేసులో చేరుస్తూ కేసు నమోదు చేయడం జరిగింది. ఇక మొదటిసారి విచారణ చేసినటువంటి సందర్భంలోనే ఏ రకమైనటువంటి అవినీతి జరిగిందనే విషయాలు పూర్తిగా తెలుసుకున్నారు. అయితే మొదట కేటీఆర్ను విచారించడానికంటే ముందుగానే బిఎల్ఎన్ రెడ్డిని, హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిని విచారించారు. అలాగే సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ను విచారించడం జరిగింది. వారి యొక్క స్టేట్మెంట్లు మొత్తాన్ని కూడా రికార్డ్ చేశారు. సో వీరితో పాటు ఎఫ్ఈఓ కంపెనీ ప్రతినిధులను లండన్ నుంచి వాళ్ళు వర్చువల్గా ఏసీబీ యొక్క అధికారుల యొక్క దర్యాప్తులో ఆ యొక్క ఇన్వెస్టిగేషన్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. దాదాపు 3 సార్లు ఎఫ్ఈఓ ప్రతినిధులు యొక్క వర్చువల్ విచారణలో పాల్గొన్నారు. మొత్తం వాళ్ళ దగ్గర నుంచి కుదుర్చుకున్నటువంటి ఒప్పందాలు, ముఖ్యంగా ఈ కార్ రేస్కు సంబంధించి కుదుర్చుకున్నటువంటి ఒప్పందాలపైన పూర్తిగా ప్రశ్నల వర్షం కురిపించారు. గతంలోనే వారి యొక్క స్టేట్మెంట్లు మొత్తాన్ని కూడా రికార్డ్ చేసి పొందుపరచుకోవడం జరిగింది. సో ఇప్పుడు వీటన్నిటినీ ఇటు ఆధారంగా చేసుకొని మరొకసారి ప్రస్తుతం కేటీఆర్ను విచారిస్తూ ఉన్నారు. గత 3 గంటలుగా యొక్క విచారణ అనేది కొనసాగుతుంది. ఈ విచారణలోనే అనేక కీలకమైనటువంటి ప్రశ్నలను కేటీఆర్ను ప్రశ్నిస్తున్నట్లు కూడా తెలుస్తోంది. ఎందుకంటే గతంలో ఎప్పుడైతే ఎఫ్ఈఓ
అధికారులతో కుదుర్చుకున్నటువంటి ఆ ఒప్పందాలకు సంబంధించి కావచ్చు, ముఖ్యంగా అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ నిబంధనలను అతిక్రమించడం. ఎందుకంటే దాదాపు 55 కోట్ల రూపాయల నగదు అనేది విదేశీ కంపెనీలకు కనీసం అంటే ఇది వ్యక్తిగతంగా తీసుకున్నటువంటి నిర్ణయమే తప్ప దీనికి ఒక క్యాబినెట్ నిర్ణయం కానీ లేకపోతే ఆర్థిక శాఖ అనుమతి కానీ ఆర్బీఐ గైడ్ లైన్స్ ను ఉల్లంఘిస్తూ చేసినటువంటి ట్రాన్సాక్షన్స్ గా భావించినటువంటి నేపథ్యంలోనే వీటన్నిటి మీద ప్రస్తుతం మరొకసారి కేటీఆర్ ను ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇక వీరితో పాటు ఇప్పటికే ఎఫ్ఈఓ ప్రతినిధులను 3 సార్లు విచారించిన తర్వాత వారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ను కూడా బేస్ చేసుకొని వారి స్టేట్మెంట్ల మొత్తాన్ని కూడా ఇటు కేటీఆర్ ముందు నుంచి ఆయన ప్రశ్నించడం జరుగుతుంది. అలాగే బిఎల్ఎన్ రెడ్డి, అరవింద్ కుమార్ వాళ్ళ యొక్క స్టేట్మెంట్లను కూడా ఇప్పటికే రికార్డ్ చేసి ఉన్నారు కాబట్టి ఆ స్టేట్మెంట్ల ఆధారంగా మరొకసారి కేటీఆర్ ను విచారిస్తూ ఉన్నారు. గతంలో విచారించినప్పుడు దాదాపు 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు 7 గంటల పాటు ఈ యొక్క విచారణ అనేది కొనసాగింది. ఇక ఇవాళ మనకంతున్నటువంటి సమాచారాన్ని బట్టి ఇవాళ సుదీర్ఘ విచారణ కొనసాగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక ఈ విచారణకు ముందే కేటీఆర్ మీడియా వేదికగా కొన్ని కీలక వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. తనను ఇవాళ అరెస్ట్ చేయొచ్చు, అరెస్ట్ చేసినా ఆశ్చర్యపోనవసరం లేదు, తాను అన్నిటికీ సిద్ధంగా ఉన్నటువంటి విషయాన్ని ఆయన తెలంగాణ భవన్ నుంచి ఏసీబీ ప్రధాన కార్యాలయానికి విచారణలో పాల్గొనడానికంటే ముందు ఆయన మీడియాతో మాట్లాడుతూ కూడా ఈ విషయాలను తెలియజేశారు. మరోవైపున ఇదంతా కూడా కుట్రపూరితంగా చేసినటువంటి కేసులే తప్ప ఇందులో ఎటువంటి అవినీతి అనేది లేదు, జరిగినటువంటి ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా పూర్తిగా తను ఇవి ట్రాన్స్పరెంట్ గా జరిగాయి, ఎక్కడ కూడా ఇందులో ఏ ఒక్కరు కూడా ఇందులో లాభం పొందింది లేదు, ఇది కేవలం హైదరాబాద్ యొక్క బ్రాండ్ ఇమేజ్ ను పెంచడం కోసం ఏర్పాటు చేసినటువంటి ఈవెంటే కానీ ఇందులో ఎవరు ఒక రూపాయి కూడా సొంతగా లాభపడింది కాదు, ఇది ఎవరు ఏ ఒక్కరి అకౌంట్ లోకి వ్యక్తిగతంగా కూడా అమౌంట్ అనేది వెళ్ళలేదు అనేది కేటీఆర్ మొదటి నుంచి చెప్తున్నటువంటి మాటలను మరొకసారి రిపీట్ చేయడం జరిగింది. మరోవైపు తాను ఈ కేసుకు సంబంధించి లై డిటెక్టర్ పరీక్షలకు సిద్ధంగా ఉన్నాను, అలాగే ఎన్నిసార్లు 3 సార్లు కాదు 30 సార్లు విచారించినా సరే ఖచ్చితంగా దర్యాప్తు అధికారులకు సహకరిస్తున్నటువంటి విషయాలను కూడా ఆయన మెన్షన్ చేయడం జరిగింది. ఇక ఇదిలా ఉంటే ఇప్పటికే ఎఫ్ఈఓతో అంటే గతంలో ఎప్పుడైతే గ్రీన్కో కంపెనీ మొదటిసారి ప్రమోటర్స్ గా ఉండి స్పాన్సర్ గా దీనికి వ్యవహరిస్తూ ఆ తర్వాత రెండవసారి స్పాన్సర్షిప్ విషయంలో వెనక్కి తగ్గినటువంటి సందర్భంలోనే దాదాపు అంటే స్పాన్సర్స్ చెల్లించాల్సినటువంటి అమౌంట్లకు సంబంధించి ప్రమోటర్స్ ద్వారా తీసుకోవాల్సినటువంటి అమౌంట్లకు సంబంధించి వాళ్ళు ముందుకు రాని పక్షంలోనే తాము ఇమ్మీడియట్ గా తర్వాత సీజన్ ను కంటిన్యూ చేయాలన్నటువంటి ఉద్దేశంతోనే 55 కోట్ల రూపాయలను స్వయంగా హెచ్ఎండిఏ నిధుల నుంచి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది, ఈవెంట్ ఆగిపోకూడదన్నటువంటి ఉద్దేశంతో విషయాలన్నీ కూడా తెలియజేశారు. కాబట్టి సో ఇది వ్యక్తిగతంగా కేటీఆర్ ఆయన ఆ సమయంలో మంత్రిగా పనిచేసినటువంటి సందర్భంలోనే తీసుకున్నటువంటి వ్యక్తిగత నిర్ణయమా, తీసుకుంటే ఎందుకు ఎటువంటి ఒక సమావేశం అనేది టోటల్ డిపార్ట్మెంట్ యొక్క అనుమతి అనేది లేకుండా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయకుండా ఎందుకు తీసుకోవాల్సి వచ్చినటువంటి విషయాల మీద కూడా ప్రశ్నించడం జరుగుతోంది. అలాగే ఎఫ్ఈఓ ప్రతినిధులు 3 సార్లు విచారించినప్పుడు వారిని వర్చువల్ గా విచారణ చేసినటువంటి సందర్భంలోనే వారు ఏదైతే ఇక్కడ యొక్క ఒప్పందాలను కుదుర్చుకున్నారో ఈవెంట్ ను కండక్ట్ చేయడానికి సంబంధించి వారి యొక్క స్టేట్మెంట్లు మొత్తాన్ని కూడా ప్రస్తుతం రికార్డ్ చేసి ఉన్నారు కాబట్టి ఆ స్టేట్మెంట్లను ముందు నుంచి ప్రశ్నించడం జరుగుతుంది. ఏదేమైనప్పటికీ ఇవాళ సుదీర్ఘ విచారణ కొనసాగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక ప్రస్తుతం విచారణ కొనసాగుతున్నటువంటి సందర్భంలోనే బంజారా హిల్స్ ఏసీబీ ప్రధాన కార్యాలయం వద్ద కావచ్చు, అలాగే పరిసర ప్రాంతాల్లో పూర్తిగా పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. గత 2-3 గంటలుగా ఎప్పుడైతే కేటీఆర్ యొక్క విచారణ అనేది మొదలవుతుందో అప్పటి నుంచే ఇక్కడ బీఆర్ఎస్ కార్యకర్తల కొంత ఆందోళనకరమైనటువంటి పరిస్థితులు తలెత్తాయి. కానీ పోలీసులు ప్రధాన మార్గాలకు ఇరువైపులా కూడా బ్యారికేడ్స్ ను విధించి కార్యకర్తలు ఎవరు కూడా లోపలికి రాకుండా కేవలం కేటీఆర్ వెహికల్ మాత్రమే లోపలికి వెళ్లేలాగా పూర్తిగా ఏర్పాట్లు చేసి ఆయన వెహికల్ మాత్రమే లోపలికి పంపించడం జరిగింది. ఇక ఏసీబీ ప్రధాన కార్యాలయానికి కోతవేడు దూరంలో ఉన్నటువంటి నీలోఫర్ కెఫే దగ్గర కొంత ఆందోళనకరమైనటువంటి పరిస్థితులు తలెత్తాయి. అక్కడకు చేరుకున్నటువంటి బీఆర్ఎస్ శ్రేణులు ప్రభుత్వం యొక్క తీరుకు దరుగుతున్నటువంటి దర్యాప్తులకు ఏసీబీ విచారణలకు వ్యతిరేకంగా వారు ఆందోళనలకు చేస్తున్నటువంటి నేపథ్యంలోనే అక్కడి నుంచి పూర్తిగా వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి ఇమీడియట్ గా అక్కడి నుంచి తరలించడం జరిగింది. ఇక మరోవైపు ఈ కేసులో ఇప్పటికే ఏసీబీ అధికారులు నమోదు చేసినటువంటి ఆ కేసుకు సంబంధించి ఆ ఎఫ్ఐఆర్ కాపీలను తెప్పించుకొని ఈడీ అధికారులు సైతం ఈసీఐఆర్ నమోదు చేశారు. ఆ సమయంలో ఇందులో ప్రధాన నిందితులుగా ఉన్నటువంటి కేటీఆర్, అలాగే సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, మరోవైపున బిఎల్ఎన్ రెడ్డిని ఈ ముగ్గురిని ఏసీబీ అధికారులతో పాటు ఈడీ అధికారులు మనీ లాండరింగ్ జరిగినటువంటి ఉద్దేశంతోనే వారు కూడా విచారించడం జరిగింది. అయితే ఆ రోజున ఏసీబీతో పాటు ఈడీ అధికారులు విచారించినప్పుడు కేటీఆర్ ను సుదీర్ఘ విచారణ చేశారు. దాదాపు 9 గంటల పాటు అంటే రాత్రి 7 గంటల వరకు కూడా కేటీఆర్ యొక్క విచారణ అనేది కొనసాగింది. కాబట్టి సో మరి ఇవాళ ఎంతసేపు విచారిస్తారు అనేది కూడా కొంత చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ రత్నకుమార్.